అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఇక మహారాష్ట్ర జార్ఖండ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు రాజు లైవ్ లో అందిస్తారు. చెప్పండి రాజు. రైట్ శోభ, దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, జార్ఖండ్ అలాగే వాయనాడు ఉప ఎన్నికల మీద ప్రజల దృష్టి పడిందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఇవాళ ఈ ఎన్నికల ఫలితాలు ఉండనున్న నేపథ్యంలో కూడా ఏ కూటమి అధికారంలోకి వస్తుంది అనేటటువంటి చర్చ జరుగుతుంది. దాంతోపాటుగానే ప్రధానంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో అటు అగాడియా కూటమి కూడా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు కొంత వెనుకంజలో ఉన్నాయి. దాంతోపాటుగానే జార్ఖండ్లో ప్రధానంగా అటు కూటమి సభ్యులు ఏ పార్టీకి ఎవరికి వారే అధికారంలోకి వస్తామనేటటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటుగానే జార్ఖండ్లో జేఎంఎం తో పాటుగానే కాంగ్రెస్, ఇతర పార్టీలు కూడా కొంత ముందంజలో ఉన్నాయి. అక్కడ కొంత బీజేపీ వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగానే వాయనాడు ప్రధానంగా దేశ రాజకీయాల్లో కీలకంగా అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నటువంటి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఈ వాయనాడ్ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికల ద్వారా ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గాంధీ కుటుంబం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తుండడం, వాయనాడులో గతంలో 2024లో జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్బరేలీలో అటు వాయనాడులో 2 చోట్ల విజయం సాధించడంతో ఆయన వాయనాడుకు అనివార్యంగా రాజీనామా చేయవలసి వచ్చింది. అక్కడ ఉప ఎన్నికల్లో గాంధీ కుటుంబానికి సంబంధించినటువంటి కీలక నేత ప్రియాంక గాంధీ మొట్టమొదటిసారిగా వాయనాడు నుంచి పోటీ చేస్తూ ఉంది. అయితే వాయనాడులో గత 4 సార్లు కూడా వాయనాడు లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయ బావుట ఎగురవేస్తూ ఉంది. అక్కడ వాయనాడులో పూర్తి స్థాయిలో కూడా కేరళలో సిపిఎం పాలిత రాష్ట్రంగా ఉంది. దాంతోపాటుగానే వాయనాడులో కూడా సహజంగానే అటు కాంగ్రెస్, సిపిఎం వర్సెస్ అన్నట్లుగానే పోటాపోటీ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు ప్రియాంక గాంధీకి 1,25,000 ఓట్ల వరకు పోలైనట్లు తెలుస్తూ ఉంది. దాంతోపాటు కౌంటింగ్లో వెల్లడవుతూ ఉంది. దాంతోపాటుగానే సిపిఎం నేతలకు, సిపిఎం సత్యన్ మొకిలీకి అటు ప్రియాంక గాంధీకి మధ్య పోరు నడుస్తూ ఉంది. దాంతోపాటుగానే బీజేపీ కొంత వెనుకంజలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ప్రియాంక గాంధీ కుటుంబానికి చెందినటువంటి నేత, ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొదటిసారిగా అడుగు పెడుతున్నటువంటి నేత. ఇప్పటి వరకు పార్టీ పదవులకు తప్ప ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క ఎన్నికల్లో పోటీ చేయనటువంటి నేత. మొదటిసారిగా వాయనాడు నుంచి ఆమె పోటీ చేస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా వాయనాడు మీద అనేక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆ వాయనాడు స్థానాన్ని కైవసం చేసుకుంటుందనేటటువంటి ధీమా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటి నుంచో ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలనేటటువంటి ఆశలు కాంగ్రెస్ పార్టీలో అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్న నేపథ్యంలో చివరికి వాయనాడు ఉప ఎన్నికల్లో ఆమె బరిలో దిగడం కూడా కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కొంత ఊరటనిచ్చేటటువంటి అంశం. ప్రధానంగా ఆమె ఈ యొక్క ఉప ఎన్నికల్లో గనక భారీ మెజారిటీతో గెలిస్తే అటు దేశ రాజకీయాల్లో ఆమె కీలకంగా వ్యవహరించేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా వాయనాడుతో పాటుగానే వాయనాడు అభివృద్ధి కూడా చెందుతుందనేటటువంటి అవకాశం అయితే ధీమా వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటుగానే ఆమె భవిష్యత్ రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అయితే దాదాపు 85,500 మెజార్టీతో ఆమె బంపర్ మెజార్టీతో కూడా దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆమె విజయం సాధిస్తుంది అనేటటువంటి ధీమాను కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మహారాష్ట్రలో అటు మహావికాస్ అగాడియా కూటమికి సంబంధించి కూడా కొంత వెనకంజలో ఉంది. పోటీ చేసినటువంటి అన్ని చోట్ల కూడా ప్రత్యర్థి పార్టీలు అయినటువంటి బీజేపీ అలాగే శివసేన, షిండే వర్గం, వారితో పాటుగానే అజిత్ పవార్ వర్గం కూడా కొంత పోటీ చేసిన స్థానాల్లో ముందంజలో ఉండడం కూడా కొంత చర్చకు దారితీస్తూ ఉంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా పూర్తి స్థాయిలో అటు బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని దాదాపు ఎగ్జిట్ పోల్స్ కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని బేఖతారు చేస్తూ కూడా ఎట్టి పరిస్థితుల్లో తాము అధికారంలోకి వస్తామనేటటువంటి ధీమాను కూడా ఇరు రాష్ట్రాల్లో కూటమి నేతలు ఎవరికి వారే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ రాజు.